48 ఏళ్ల వయసులో 2025 ఆగస్టు 29న అంటే సరిగ్గా తన పుట్టినరోజు నాడే తెలుగు కుటుంబానికి చెందిన ప్రముఖ తమిళ హీరో విశాల్ గారు ఒక ఇంటివాడు కాబోతున్నారు. అది కూడా సినిమా ఇండస్ట్రీకే చెందిన ఒక మంచి నటీమణిని తన జీవిత భాగస్వామిగా చేసుకోబోతున్నట్టు మీడియా ముఖంగా ఆయన ప్రకటించారు. విశాల్ గారు పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి పేరు సాయి ధనిష్క. ఆమె 1989 నవంబర్ 20న తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో జన్మించారు. వయసులో విశాల్ గారి కంటే ఆమె 13 ఏళ్లు చిన్నవారు. తమిళ్తో పాటు కన్నడ, తెలుగు భాషల్లో కలిపి దాదాపు 25 సినిమాల్లో నటించిన ధనిష్క గారు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ మరియు వెబ్ సిరీస్ల్లో కూడా నటించారు. అయితే ఆమె నట జీవితంలో సూపర్ స్టార్ రజనీకాంత్ గారి హీరోగా నటించిన కబాలీ సినిమాలో రజనీకాంత్ గారి కుమార్తెగా ఆమె చేసిన యోగి పాత్ర ఆమెకి ఎనలేని గుర్తింపు తీసుకువచ్చింది. ధనిష్క గారికి 2 చెల్లెళ్ళు కూడా ఉన్నారు. ధనిష్క గారు ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి కువైట్ దేశంలో ఏసీ మెకానిక్ సూపర్వైజర్గా పనిచేసేవారు. అయితే తన తండ్రిని బాగా మిస్ అయిన ధనిష్క ఆయన్ని ఇండియా తిరిగి వచ్చేయమండంతో కుమార్తె మాట కాదనలేక ఆయన అక్కడ 16 ఏళ్లు పనిచేశాక ఇండియా తిరిగి వచ్చేశారు. ఇటీవలే లేడీ ఓరియంటెడ్ సినిమా అయిన యోగిడా ప్రీ రిలీజ్ వేడుకలో చీఫ్ గెస్ట్గా పాల్గొన్న విశాల్ గారు ఆ ఫంక్షన్లోనే ధనిష్క గారిని పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. ధనిష్క గారు చిన్ననాటి నుంచి క్రీడాకారిణి కావాలనుకునేవారు. ఆమె స్కూల్ స్థాయిలో ఫుట్బాల్ టీం కెప్టెన్గా కూడా తన టీం 15 మెడల్స్ గెలిచేలా చేశారు. తెలుగులో మహేష్ బాబు గారిని ఎంతగానో ఇష్టపడే ధనిష్క గారు తమిళ్లో హీరో శంభు గారు తన ఫస్ట్ క్రష్ అని చెప్పారు. సాయిబాబా అంటే బాగా ఇష్టం ఉండడంతో ధనిష్క అని ఉన్న తన పేరుకు ముందు తానే సాయి అని కలుపుకున్నట్టు చెప్పారు ధనిష్క. తన అత్యద్భుత నటనకు గాను 2 ఫిల్మ్ఫేర్ అవార్డులు కూడా అందుకున్న ధనిష్క గారికి ఎప్పుడూ లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడడం కాకుండా ఉన్నదున్నట్టు మాట్లాడడాన్ని ఇష్టపడే ధనిష్క గారు విశాల్ గారి జంట బెస్ట్ కపుల్గా నిలవాలని కోరుకుందాం. మన ప్రగ్టాక్స్ కుటుంబ సభ్యులకి ఒక చిన్న విన్నపం. మీరు ఫ్లిప్కార్ట్, మింత్రా లాంటి ఈకామర్స్ ప్లాట్ఫామ్స్ నుంచి ఏమి కొనుగోలు చేయాలన్నా మన వీడియో లేదా షార్ట్స్లో పెట్టే వ్యూ ప్రొడక్ట్స్ లింక్స్ ద్వారా కొనుగోలు చేసి గొప్ప డిస్కౌంట్లు పొందండి. అలాగే మీ అమూల్యమైన ప్రోత్సాహం మాకు అందించండి. థ్యాంక్ యూ.